పెద్దలరా మిత్రులరా నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ భూగ్రహంలో 29% మాత్రమే భూమి ఉన్నది. మిగిలినటువంటి 71% సముద్రం నీరుతో ఆవరించున్నది. ఈ 29%లో కూడా చెరువులు, కుంటలు, నదులు, వాగులు, వంకలు, చెక్ డ్యాములు, ఆనకట్టలు ఇవన్నీ ఉన్నాయి. సో మనిషి జీవించే ప్రాంతం చాలా తక్కువగా ఉన్నదనేది మనం చెప్పవచ్చు. అనేక గ్రంథాలు కూడా భూమి తక్కువగా ఉన్నదనేది ఎప్పుడు కొనేస్తే అంతం అవుతుంది అనేది కొన్ని ఆర్గనైజేషన్స్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటుంటాయి. సో మానవాళికి ప్రకృతి సిద్ధంగా దేవుడిచ్చిన వరం ఇక్కడ జీవించే అవకాశాన్ని ఇచ్చాడు. సో రకరకాల ప్రచారాలు, క్యాంపెయిన్స్ జరుగుతుంటే దానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు. సముద్రాలే ఇంకిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. మనుషులు చేసే యాక్టివిటీస్కి సంబంధించి అన్ని భూతాపాన్ని కలిగించే విషయాలన్నీ చేస్తూ ఉన్నారు. మంచు కొండలన్నీ కూడా మంచు కరిగిపోతూ ఉన్నది. సో ప్రకృతి పర్యావరణం దెబ్బతింటూ ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, సైన్స్ అండ్ టెక్నాలజీ మనిషి యొక్క ఆధునికతను, సౌకర్యవంతమైన జీవితానికి రోల్ మోడల్గా ఉండాల్సింది. ఇది లగ్జరీస్ వైపు, ప్రకృతిని, పర్యావరణాన్ని ధ్వంసం చేసే వైపు వెళుతున్నటువంటి నేపథ్యాన్ని మనం ఈ సందర్భంలో చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరీమణులారా, ఒకవైపు భూమిని, గాలిని, సముద్రాలని, జలాన్ని, శబ్ద కాలుష్యాలు అన్నిటినీ పొల్యూట్ చేసి పడేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాగులు, వంకలు, డొంకలు, నదులు, ఉపనదులు, వీటన్నిటి ద్వారా, ఉపనదులు, నదుల ద్వారా ఇవన్నీ కలిసి సముద్రంలో వెళ్ళిపోతూ ఉన్నాయి. అవి వివిధ రూపాల్లో వెళుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ప్లాస్టిక్ భూతం, కుక్కముతి పిందులు, సైన్స్ అండ్ టెక్నాలజీకి పుట్టినటువంటి, డెలివరీకి ముందే పుట్టినటువంటి, అంటే జనరల్గా ఒక అమ్మ కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు దాటిన తర్వాత 9-10 నెలల మధ్య పిల్లలు పుడతారు. కానీ 5వ నెల 7వ నెలలో డెలివరీ చేసి తీస్తారు పిల్లల్ని. అట్లా పుట్టినటువంటి కుక్కము తిప్పిందే ప్లాస్టిక్ అనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. కుక్కము తిప్పిందే 5 నెలలకు 7 నెలలకు పుట్టినటువంటి వాళ్ళు వైకల్యంతో ఎట్లా అంత ఉపయోగం ఉండదో, అట్లనే ఈ ప్లాస్టిక్ ఏదైతే అతనేదో సైంటిస్ట్ చేయబోతే, ఆంజనేయుడిని చేయబోతే, హనుమంతుడిని చేయబోతే కోతి అయిన చందంగా ప్లాస్టిక్ అనేది పుట్టుకొచ్చింది. ఆ ప్లాస్టిక్ నుంచి అనేక రకాల క్యారీ బ్యాగుల దగ్గర నుంచి, కవర్ల దగ్గర నుంచి, కుర్చీల దగ్గర నుంచి, ఇంట్లో వాడుకునే ఫర్నిచర్ దగ్గర నుంచి అన్నిట్లలో అది వచ్చేసి ఇప్పుడు భూతాపాన్ని కలిగిస్తూ ఉంది. అది భూమిలో కలిసిపోవడానికి కూడా టన్నుల సంవత్సరాలు పట్టేలాగా వస్తుంది. ఇవన్నీ కలిసి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. ఆ విధంగా ప్రకృతి పర్యావరణానికి చేస్తూ ఉన్నాయి. ఒకవైపు సముద్రంలో కలిసిపోయి సముద్ర జీవరాశిని చంపేస్తూ ఉన్నాయి. రెండో వైపు మళ్ళీ పర్యావరణం ఆకాశంలోకి వచ్చి అట్లా నష్టం చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎటు చేసినా మానవ తప్పిదాలు, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ పురోభివృద్ధికి కాకుండా మానవుని వెనక్కి నెట్టేసే కార్యక్రమం ఒకటైతే నడుస్తుందనేది చెప్పక తప్పదు. 1992లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు సముద్రాల మీద అవగాహన పెంచడం కోసం అవగాహన సదస్సును పెట్టారు. 45 దేశాల ప్రతినిధులు దానికి హాజరయ్యారు. అంటే అన్ని దేశాలకి సముద్ర తీర ప్రాంతం లేదనుకోండి, కొన్ని దేశాలకి. సో బ్రెజిల్లోని రియో డి జనీరోలో 1992లో ఐక్యరాజ్య సమితి సముద్రాల మీద అవగాహన కోసం ఒక అవగాహన సదస్సు పెట్టారు. అది 2025కి సముద్ర దినోత్సవం థీమ్ మన సముద్రం మన బాధ్యత అనే అవకాశం. అంటే అతివృష్టి అనావృష్టి లేకుండా సకాలంలో వర్షాలు రావాలంటే సముద్రానికి ఆ నెట్వర్క్ ఉన్నది కాబట్టి దాంట్లో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సముద్ర తీర ప్రాంతం ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ. పౌర సమాజం కూడా సముద్ర జలాల గురించి స్మరిస్తూ ఉన్నాయి. దాన్ని పట్టించుకొని అవగాహన పెంచుకొని బాధ్యత కలిగి వ్యవహరించాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా సముద్రానికి కీలక పాత్ర. ప్రపంచ వాణిజ్యంలో కూడా 80% సముద్రం ద్వారా రవాణా, సముద్రం ద్వారానే ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రోజువారీ రొట్టె తయారు చేయడానికి అవసరమైన ధాన్యాన్ని ఓడరేవుల ద్వారా, షిప్పింగ్ యార్డుల ద్వారా చేస్తూ ఉన్నాను. అంతరిక్షంలో పనిచేస్తున్న అతిపెద్ద రంగం సముద్ర రంగం. పర్యావరణ పరిరక్షణ షిప్పింగ్ ఉపయోగపడుతూ ఉంది. అంతరిక్షానికి సంబంధించి కూడా షిప్పింగ్ పాయింట్ నుంచి ఇంకేదన్నా పేల్చాలన్నా, తగ్గించాలన్నా, ఇంకేం చేయాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా సముద్రమే మనకు ఎజెండాగా మనకు కనపడతా ఉంది. సో సోదరులారా, సోదరీమణులారా, ఇది పరిస్థితి. సముద్రం ఆహారాలకు నిలయం. మనం తినేటువంటి చేపలు, ఫుడ్ ఆహారానికి సంబంధించి చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మత్స్యకారులకి అది ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఉన్నదో మత్స్యకారులు, అనేక షిప్పింగ్ హార్బర్లు, ట్రాన్స్పోర్టు, అతివృష్టి అనావృష్టికి ప్రాబ్లం లేకుండా సకాలంలో వర్షాలు రావడానికి సముద్రమే ఆధారంగా ఉన్నది. దేవుడిచ్చిన వరంలాగా సముద్రం మనకి ఉపయోగపడుతుంది అనేది చెప్పక తప్పదు. ఇప్పటికే అన్నట్టుగా ప్రకృతిని, పర్యావరణంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ని వదలటం వల్ల అది సముద్రంలో జలాల్లో కలిసి, అంటే ఉపనదులు, నదులు, వాగులు, వంకల నుంచి ఉపనదుల నుంచి నదులు, నదుల నుంచి సముద్రంలో కలుస్తాయి. నదులన్నీ సముద్రంలో కలిసి సముద్రం కలిసినప్పుడు అట్లా పొల్యూట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా ప్లాస్టిక్ కానీ, ఇతర వ్యర్థాలు కానీ, జల కాలుష్యం కానీ,
లిక్విడ్స్ కలిసి తద్వారా ఎక్కువ ఇదవుతూ ఉన్నది, పొల్యూషన్ అవుతూ ఉంది సముద్రం, అందులో జీవరాశి మరణిస్తూ ఉంది. సో జనరల్గా మనం మొక్కలు, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాలని మనం అనుకుంటాం, మొక్కలు చెట్లు నాటమని మనం న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా చెప్తా ఉన్నాం. సో అయితే ఇందులో సముద్రం కూడా 100కి 50% ఆక్సిజన్ ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో సముద్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సముద్రం లోపల ఉండేటువంటి కానీ, సముద్ర పరిసరాల్లో ఉండేటువంటి ఇది కానీ, సముద్ర తీరానికి సంబంధించి అనేక ఉపయోగాలు జరుగుతూ ఉన్నాయి. అది లెక్క కట్టలేనంత, లెక్కని అంచనా వేయలేనంత ఉపయోగం సముద్ర తీర ప్రాంతం వల్ల. సో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని మనం మనన చేసుకోవాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి, ఆ విధంగా ముందుకు పోవాలి, సముద్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారమే 50% ఆక్సిజన్ రిలీజ్ చేయటం, కార్బన్ డైఆక్సైడ్ని 50%, ఆక్సిజన్ 50%, సముద్రాలు 50% ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి, 30%, 100లో 30% కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకున్నాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు మొక్కలతో తత్సమానంగా సముద్రానికి కూడా ప్రయారిటీ ఇచ్చి దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. సో సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి తుఫాన్లు వచ్చినప్పుడు అదొక పద్ధతి, దాని గురించి ఇంకో సందర్భం చర్చిద్దాం. కానీ ఓవరాల్గా మనం చూసినప్పుడు సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి, సరుకు రవాణాకు సంబంధించి కానీ, షిప్పింగ్కి సంబంధించి కానీ, చేపల వేటకు సంబంధించి కానీ, మత్స్యకారులకు సంబంధించి కానీ, అనేక ఉద్యోగ ఉపాధి ఆహార పదార్థాలకు సంబంధించి కానీ, లేకపోతే సముద్రానికి సంబంధించి బీచ్కి సంబంధించి కానీ, టూరిజం ప్యాకేజీకి సంబంధించి కానీ, ఇట్లా ఎట్లా చూసినా కూడా సముద్రానికి సంబంధించి సముద్రం బేస్గా ఉపయోగాలు జరుగుతున్నాయి అనేది మనం చెప్పొచ్చు. సముద్రాలు చాలా చల్లని వాతావరణంతో కలిగి ఉంటాయనేది. సో ఆ విధంగా మనిషికి, ప్రకృతికి, పర్యావరణానికి సముద్రాలు దేవుని సృష్టి అని చెప్పొచ్చు. ఆ విధంగా ఉపయోగం జరుగుతుందనేది మనం ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను. 30% కార్బన్ డైఆక్సైడ్ సముద్రం తీసుకుంటుందని, 50% కార్బన్ డైఆక్సైడ్ని సముద్రం ఇస్తుందని నేను పనిచేస్తున్న వేదికలో చెప్పడం కాదు, ఇది ఐక్యరాజ్య సమితి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ద్వారా మనకి మననవుతా ఉంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందనేది తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా. మనం ప్రస్తుతం లెక్కేసినట్టుగా అయితే ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సముద్రాల్లో 5 ట్రిలియన్ మైక్రో ప్లాస్టిక్లు ఉన్నాయని, 5 ట్రిలియన్ మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని, వీటిని సముద్ర జీవులు, చేపలు వంటి మింగటం, వాటిని మానవులు ఆహారంగా తీసుకోవటం, అట్లా ఆ విధంగా మనుషులు క్యాన్సర్ బారిన పడటం, అనేక హెల్త్ సర్వేలు ఇది తెలియజేస్తూ ఉన్నాయి. 2025 సంవత్సరం నాటికి సముద్రంలో ప్లాస్టిక్ చేపల నిష్పత్తి 1:3, అంటే ప్రతి 3 చేపల్లో ఒక చేప ఉంటుందనేది అంచనా వేస్తూ ఉన్నారు. సో అనేక దేశాలు వ్యర్థాలు సముద్రంలోకి వదలటం, విచక్షణారహితంగా వదలటం, విశ్వవ్యాప్తంగా సముద్ర జలాలు, డ్రైనేజ్ వాటర్ 70% శుద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ సముద్రం శుద్ధి చేయకుండా వాటిని డ్రైనేజీలు వదలటం వల్ల ఇవి వాగులలో, వంకలలో, డొంకలలో కలిసి ఉపనదుల నుంచి నదుల ద్వారా సముద్రంలో మెర్జ్ అవుతున్నాయి. ఆ విధంగా వాతావరణ మార్పులు వస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రతి ఏటా $1 మిలియన్ నష్టం జరుగుతుందని చెప్పేసి NEP వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దేశాల్లో భారత్, చైనా ముందు వరుసలో ఉండటం బాధాకరం. మన దేశం సాలిన ప్లాస్టిక్ వినియోగం 15 మిలియన్ టన్నులు, ఇది 2050 నాటికి 20 మిలియన్ టన్నులకి ప్లాస్టిక్ పెరుగుతుంది అనేది అంచనాలు వేయబడతా ఉన్నాయి. సో 2050 నాటికి సముద్ర జలాల్లో ప్లాస్టిక్ వస్తువులను తొలగించకపోతే సముద్రాల్లో ఉండే చేపలు బరువు కన్నా ప్లాస్టిక్ వ్యర్థాల బరువు ఎక్కువగా ఉంటుందనేది చెప్తా ఉన్నారు. సో ఆ విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలని మనం తగ్గించకపోతే చాలా నష్టం జరుగుతుంది. సో అభివృద్ధిలో ఆర్థికంగా వెనకబడిన దేశాలైన బంగ్లాదేశ్, రువాండా, కెన్యా లాంటి వాటి ప్లాస్టిక్ని నిషేధించి జూట్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సో అది క్యారీ బ్యాగులు, కవర్లకు సంబంధించి అది పరిస్థితి. దాంతో పాటుగా వుడ్ను ఉపయోగించుకోవచ్చు, కుర్చీలు వాటికి సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి ప్లాస్టిక్ వైపు మొగ్గు చూపకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఇతర ప్రత్యామ్నాయాలు, భూమిలో కరిగిపోయే ప్రత్యామ్నాయాలను కనుక్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ప్లాస్టిక్ గరుక్కున్నటువంటి వాళ్ళకి కూడా సన్మానాలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రగతి అంటే ఏదైతే ఉన్నదో ప్రగతి అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. సో సముద్రాలను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. సముద్రాలను రక్షించుకుంటే సముద్రాలు మనని రక్షిస్తాయి. సో అది ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, లేకపోతే వినియోగ రంగం కానీ, ఉపాధి రంగం కానీ, చేపల పరిశ్రమ కానీ, ఇట్లా అన్ని రంగాలు, ట్రాన్స్పోర్ట్ కానీ, బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ, ఎట్లా చూసినా కూడా ఎక్కువ ఉపయోగం జరుగుతుంది అనేది ఇక్కడ నేను మనవి చేస్తాను, విజ్ఞప్తి చేస్తాను. ఆ వైపుగా అడుగులు ముందుకు వెళ్ళాలని, ఇందులో ముఖ్యంగా NGOs కానీ, నెహ్రూ యువజన సంఘాలు కానీ, లేకపోతే ప్రజలు కానీ, వీళ్ళంతా ఇంటలెక్చువల్స్ కానీ, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, వీళ్ళంతా ముందు వరుస యువజన సంఘాలు అంటే నెహ్రూ యువజన సంఘాలు, నెహ్రూ మహిళా సంఘాలు, వీళ్ళంతా వీటి సోషల్ వర్క్ మీద పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. అది మన దేశానికి సంబంధించిందే కాదు, యూనివర్సల్గా చూసినప్పుడు NGOs, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి. సో వీటికి ఆయా పాలక ప్రభుత్వాలు, సముద్ర తీర ప్రాంతాల్లో పనిచేసే NGOsకి
ఆర్థిక సహకారం ఇచ్చి ప్రజల్లో చైతన్యపరిచి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నదని చెప్పేసి ఆ విధంగా ఈ ప్రాజెక్టులను టేకప్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి సో ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం సాధ్యం కాకపోతే ఎన్జిఓస్కి అప్పచెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలు సముద్రం పట్ల, జల వనరుల పట్ల, ప్రకృతి పర్యావరణం పట్ల అవగాహన కల్పించే ప్రాజెక్టులు తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.